ఓట్ల కోసం తీసుకుంటే ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. ఇప్పటికీ కూడా కొందరు మంత్రులు ఇంతవరకు ఒక రకంగా మాట్లాడుతూ వచ్చినారు. ఇప్పుడు ప్రజలు తప్పుదారి పట్టించడానికి సంసిద్ధమైనారు. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇది వాళ్ళ పార్టీ వైఖరిని ప్రకటించినారు. వాళ్ళ పార్టీ వైఖరిని సిడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కు తీసుకోమని చెప్పి వారి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావాలా, అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇటువంటి చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నానావస్థ పడుతున్నారు. అటువంటి చర్యలు తీసుకోకపోవటమే కాకుండా తీర్మానం వచ్చినప్పుడు ఓడించేదానికి అంతవరకు సభ్యులుగా కొనసాగుతారంట. ఆ తీర్మానం అనేది ఆర్టికల్ 3 కింద ప్రెసిడెంట్ గారు అడిగే తీర్మానం. అది ఆ సభ యొక్క వ్యూ పాయింట్ తెలుసుకునే దానికోసం అడుగుతారు. కానీ మిమ్మల్ని ఎవరు తీర్మానం ప్రవేశపెట్టవద్దని ఎక్కడ బార్ లేదు. ఆర్టికల్ 3 కింద కాకుండా యూపీలో ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టినారో, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం, లేదంటే ఆ పార్టీ మీద రాజీనామాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవటం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడికి వెళ్ళి సింహగర్జనలు చేసే బదులు ఆయన అభిప్రాయం, తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ అభిప్రాయం మీరు ఏది కావాలంటే అది చెప్పండి, అంతేగాని పార్టీ అభిప్రాయం చెప్పి ఇంకొక రకంగా మాట్లాడడం 2 నాలుకల ధోరణికి నిదర్శనం అవుతుంది. ఇదే మీరు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే మరి మీ యొక్క లెటర్ను వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుంటే మీ చిత్తశుద్ధిని ప్రదర్శించిన వారు అవుతారు. లేకపోతే మీరు కాంగ్రెస్ మిలాఖత్ అయ్యి డ్రామాలు ఆడిస్తున్నారు. దానివల్ల పరిణామాలన్నీ ఇట్లా విపరీతంగా ఉన్నాయి. ఇటువంటి పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ జవాబుదారీ అవుతారు. మీరు ఇప్పటికైనా కానీ విఘ్నత ప్రదర్శించి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు అటు హైకమాండ్ని ఒత్తిడి చేసి మీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవటమా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీ మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటారా, మేము కంటిన్యూ చేస్తామంటారా, ఏదో ఒకటి తెలియజెప్పండి ప్రజానీకానికి. మీ నిజాయితీ నిరూపించుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే ప్రజలు ప్రాంతీయ విద్వేషాలు రగిలి ఇటువంటి పరిణామాలు దాపరిస్తాయని చెప్పి మీకు మరొకమారు మనవి చేస్తున్నాం. ఇప్పుడు సరే మీరు అడగచ్చు, మీరు అడుగుతారని కూడా తెలుసు నాకు. కానీ ఒకటి, ఎవరిని రెచ్చగొట్టారు, వారు సభ జరుపుకుంటానేటప్పుడు ఒక కానిస్టేబుల్గా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించాల్సిన వ్యక్తి, అటువంటి వ్యక్తి శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, లేకపోతే అక్కడ పీస్ఫుల్గా సభ సజావుగా జరిగేందుకు బాధ్యతలు నిర్వహించాల్సిన వ్యక్తి అటువంటి కార్యక్రమం చేయడం ఆయన విఘ్నతకు, ఆయనకు మద్దతు తెలుపుతున్న వారికే వదిలేస్తున్నాను. అది పోలీసు వారికి అప్పచెప్పినారు. పోలీసు వారు ఏం చేసుకున్నారో అది పోలీసు వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎవరో బెదిరించలేదు, ఎవరో కొందరు, అవి ఎవరు వచ్చినా మీ టీవీలోనే వచ్చినాయి, మీరే జవాబుదారు దానికి. మీరు జవాబుదారు. కానీ అవన్నిటికీ మా దగ్గర ప్రూఫ్లు ఉండవు. అది పోలీస్ శాఖ, ప్రభుత్వం చూసుకోవాల్సింది. ఎవరు తీర్మానం? ఏం తీర్మానం? అన్నీ మీరే చెప్తున్నారు. మీరు అడిగినారు, అయిపోయింది. నేనేమి అంత కాదు. మీరు పోలీసు ఉద్యోగి కాదు నన్ను ఇన్వెస్టిగేషన్ చేయడానికి. నువ్వు జర్నలిస్టు, మీ ప్రశ్న ఏదన్నా ఉంటే చెప్పండి. కానీ మీరు ఊహించుకొని మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉండవు. ఆలు లేదు, సుళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసెంబ్లీలో తీర్మానం లేకపోతే శాసనసభ్యులు కొనేది ఎక్కడ?